ఇది లాస్ వేగస్. దీనికి ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనే మరో పేరు కూడా ఉంది. ఈ సిటీ విలాసాలకు జల్సాలకు పెట్టింది పేరు. లాస్ వేగస్లోని ప్రతి రిసార్ట్కి ఒక సిగ్నేచర్ స్టైల్ లేదా ఆకర్షణ ఉంటుంది. ఒకటి కాదు, అనేకం ఉంటాయి. దేని ప్రత్యేకత దానిది. లాస్ వేగస్లోని ప్రతి రిసార్ట్కి ఒక ప్రత్యేక ఆకర్షణ ఉన్నట్టు మేముంటున్న ఫ్లెమింగోకు కూడా ఉంది. అదేంటంటే ది హ్యాబిటాట్. లాస్ వేగస్ స్ట్రిప్ మీద ఉన్న అనేక ఐకానిక్ హోటల్స్లో ఇదొకటి. మీరు నమ్ముతారో లేదో, ఇందులో 3642 గదులున్నాయి. దీని వైశాల్యం 4 ఎకరాలు. ఇక్కడ 100 పక్షుల వరకు నివసిస్తున్నాయి. బిజీ లాస్ వేగస్ స్ట్రిప్ మీద ఉన్న ఈ హ్యాబిటాట్ లోపలికి మనం అడుగు పెట్టగానే ప్రశాంతమైన ఓయేసిస్లోకి ప్రవేశించినట్టు అవుతుంది. ఈ హోటల్లో స్టే చేస్తున్న వాళ్ళకే కాదు, లాస్ వేగస్కి వచ్చే యాత్రికులు ఎవరైనా ఇందులోకి ఉచితంగా ప్రవేశించి తనివి తీరా వైల్డ్ లైఫ్ని ఆనందించి వెళ్ళొచ్చు. ఎలాంటి ఎంట్రీ ఫీ లేదు. లాస్ వేగస్లో ఉన్న అమోఘమైన హోటల్స్లో దాదాపుగా అన్నిట్లో కనీసం 3000 గదులుంటాయి. లోపలికి ప్రవేశించగానే ఈ మనోహరమైన చిలియన్ ఫ్లెమింగోస్ మనల్ని ఆకర్షిస్తాయి. వీటి ఈకలకి ఆ పింక్ రంగు ఎలా వస్తుందో తెలుసా? అవి తినే ఆహారంలో అధిక శాతం బెటా కెరోటీన్ ఉండటం వల్ల వాటికి ఈ చక్కని రంగు వస్తుంది. ఇవి 4 అడుగుల ఎత్తు వరకు పెరిగి 2.5 నుంచి 3 కిలోల బరువు కలిగి ఉంటాయి. హ్యాబిటాట్లో అనేక రకాల జాతుల పక్షులు నివసిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా వుడ్ డక్స్, రెడ్ క్రెస్టెడ్ పోచర్డ్, హుడెడ్ మర్గన్జర్స్, ఇంకా మ్యాండ్రిన్ డక్స్ ఉన్నాయి. పక్షులే కాదు, నీటి జంతువులైన మంచినీరు తాబేళ్లు, కోయ్ చేపలు, ఇంకా ఆల్బినో ఛానల్ క్యాట్ చేపల్ని హ్యాబిటాట్లో ఉన్న చెరువుల్లో, నీటి ప్రవాహాల్లో మనం చూడొచ్చు. ఇది కాలిఫోర్నియా బ్రౌన్ పెలికన్. ఇది చాలా కాలం నుంచి ఇక్కడ నివసిస్తోంది. దీని వెనక ఒక విషాద గాథ ఉంది. ఇది అటవీ ప్రాంతంలో ఉండగా చాలా ఘోరమైన ప్రమాదానికి గురై ఈరోజు అది ఎగరలేని పరిస్థితిలో ఉంది. దాని కుడివైపు రెక్క అసలు పనిచేయట్లేదు. దానికి కావలసిన వైద్య సహాయం అందించిన ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే ఫ్లెమింగో యాజమాన్యం దానికి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసి తల్లి చంటి బిడ్డను ఎలా చూసుకుంటుందో అంత ప్రేమగా దీనిని చూసుకుంటున్నారు. ఇంత చేస్తే దాని పేరు చెప్పలేదు కదా, బగ్సీ సీగల్. తమాషా ఏంటంటే దీనికి అమెరికాలో పేరు మోసిన మాబ్స్టర్ పేరు దీనికి పెట్టారు.
ఈ సిటీకి వచ్చిన వాళ్ళు చేసే ముఖ్యమైన పని ఈ ఊర్లో ఉన్న అన్ని హోటల్స్ని వెళ్ళి చూసి రావటం. మరో చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీటిలోకి ప్రవేశించటానికి ఎలాంటి ఎంట్రీ ఫీ లేదు. మీరు హోటల్ అంతా చక్కగా తిరిగి రావచ్చు, ఒక గదుల్లోకి తప్పించి. అమెరికాలో మీరు మాల్, హోటల్, హాస్పిటల్, ఎయిర్పోర్ట్, సూపర్ మార్కెట్ ఇలా ఎక్కడికి వెళ్ళినా క్రిస్మస్ పండుగకి చాలా అందంగా ముస్తాబు చేస్తారు. ఇక ఇలాంటి క్రిస్మస్ చెట్టు అయితే సర్వసాధారణం. మేము గత సంవత్సరం నవంబర్ చివరిలో వచ్చాం కాబట్టి ఈ అలంకరణ. వచ్చే వారం మనం సీజర్స్ ప్యాలెస్, లాస్ వేగస్ పుట్టిన ప్రాంతం ద ఫ్రీమాంట్ స్ట్రీట్ని చూడబోతున్నాం. ఆ వారం తర్వాత అమెరికాలోని అత్యంత ప్రసిద్ధి పొందిన డెత్ వ్యాలీకి వెళ్దాం. ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత 58 డిగ్రీ సెల్సియస్ చేరుతుంది. మళ్ళీ కలిసేంత వరకు గుడ్ బై, టేక్ కేర్.